సరే ఇటు విజయసాయి రెడ్డి గారు రాజకీయ సన్యాసం తీసుకున్నారు. వ్యవసాయం చేసుకుంటానని జెప్పారు. మళ్ళీ బయటకొచ్చి ప్రెస్‌తో అంటే పొలిటికల్ అంశాలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన కోటరీ దాటి బయటకు రావాలి. ఆ కోటరీలో ఉన్న వ్యక్తుల వల్లే ఆయన ఈ విధంగా ఇటువంటి పరిస్థితొచ్చింది ఆయనకు. అది కోటరీ దాటి బయటకు రాకుంటే మాత్రం ఆయన రాజకీయ భవిష్యత్తే ఉండదని జెప్పేసి కామెంట్స్ చేశారు. అండ్ నేను కూడా కోటరీలో ఉన్నాను. తర్వాత నేను బయటకొచ్చేసానని జెప్పేసి కూడా చెప్తున్నారు. సో, ఎందుకు విజయసాయి రెడ్డి గారి కామెంట్స్‌ని ఏ విధంగా చూడొచ్చు? అంటే కోటరీలో ఉన్నదెవరు? నిజంగా కోటరీ కంట్రోల్ చేస్తుందా ఆయన్ని? మీరేం చెప్తారు అసలు? ఇప్పుడు కోటరీ కంట్రోల్ చేస్తుందో, కోటరీని ఆయన కంట్రోల్ చేస్తున్నారో అది వాళ్ళిద్దరికి సంబంధించిన వ్యవహారం. హ్మ్. ఎందుకు అనంటే ఈయన ఆహ్, చాలామంది ఆయన మీద చాడీలు చెప్పినారని. హ్మ్. అందువల్లనే జగను ఈయనంటే సరిపడకుండా వచ్చింది. హ్మ్. ఈయన మాట్లాడాలనుకునే ఆయన్ని మొహం చాటేసినారని బాధపడే వచ్చినానని ఆయనే చెప్పినాడు. హ్మ్. ఇంక ఇప్పుడు కోటరీ మీద ఆయన చెడగొడుతుంది. ఆయన కోటరీ నుంచి బయటికి రాకపోతే చెడిపోతాడంటే ఆయన జనాలకు అందరికీ తెలుసు. ప్రజలందరికీ తెలుసు. ఆయనకు తెలిసిన నగ్న సత్యమేం కాదు. జగన్ మీద అన్ని సంక్షేమ పథకాలు చేపట్టినా కానీ ఇంత ఘోరంగా ఓడిపోవటానికి కారణం ఏమిటంటే ప్రజలను కలవలేకపోవడము, ప్రజల్లో ఉండే విషయాలు తెలుసుకోకపోవడము తోనే అతను ప్రజా సంబంధాలు తెగిపోవటంతోనే పోయినారు. ఇప్పుడు ఆయన కోటరీలో ఉన్నప్పుడు అది చెప్పిండొచ్చు, లేకపోతే చెప్పింటే వినకపోయిండొచ్చు. అది మనకు సంబంధం లేనిది. హ్మ్. కాకపోతే అది జరిగిన దానివల్ల నష్టపోయినాడనేది అందరికీ తెలుసు. అదే మాటను రిపీట్ చేసినాడు ఇప్పుడు. ఓకే. అంటే సార్ రాజకీయ సన్యాసం తీసుకున్నప్పుడు పొలిటికల్‌గా మళ్ళీ మాట్లాడుతున్నారని జెప్పేసి కూడా ఈయన పైన విమర్శలు చేస్తున్నారు. వ్యవసాయం చేసుకుంటారన్నారు. ఎళ్లి చేసేసుకోవచ్చు గదా! మళ్ళీ బయటకొచ్చి పొలిటికల్ అంశాలు మాట్లాడడం ఏంటి? మళ్ళీ బీజేపీ నేతల్ని కలుస్తున్నారు. బీజేపీలో జాయిన్ అయితున్నారేమో విజయసాయి రెడ్డి గారంటూ కూడా సెటైర్‌లయితే ఆయన మీద కూడా వస్తున్నాయి సార్. దానికి మీరేం చెప్తారు సార్? రాజకీయముగా నేను ఇంకా ఏ పార్టీలో చేరబోనన్నాడు. హ్మ్. రాజకీయాలు మాట్లాడకూడదని ఎక్కడన్నా ఉంటుందా? అది ఎక్కడా ఉండదు. హ్మ్. ఒకవేళ ఆయన వేరే పార్టీలో చేరదలుచుకున్నప్పుడు ఆయన ఇష్టం, అది చేరొచ్చు. వద్దన్నదే మాట చెప్పినారు కాబట్టి నువ్వు ఉండకూడదని అంటే అదెట్టయితది? హ్మ్. అప్పుడు వేరే నైరాశ్యం వచ్చింది. హ్మ్. నేనే రాజకీయాల్లో ఉండను. నేను ఏ పార్టీలో చేరను అని చెప్పినాడు. హ్మ్. తర్వాత మనసు మార్చుకోవచ్చు, చేరొచ్చు. దానికి ఇంతేం లేదు కదా! ఓకే. రాజకీయాలు మాట్లాడకూడదని ఎవరు నిషేధించలేరు లేరు. ఓకే. సార్ మెయిన్‌గా సార్ అంటే విజయసాయి రెడ్డి చాలా నమ్మకస్తుడుగా ఉన్నారు అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తుంటారు. మొత్తం వైఎస్ ఫ్యామిలీకి. ఈ రకంగా బయటకొచ్చేసినప్పుడు కూడా రాజకీయ సన్యాసం తీసుకొని బయటకొచ్చినప్పుడు కూడా జగన్ బాగుండాలి అని చెప్పేసి ఏదో కామెంట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ రకంగా విమర్శలు చేస్తున్నారు. అంటే ఎక్కడ చెడింది వీళ్ళకి? మీరేం చెప్తారు సార్? చెప్పినాం కదా! గతంలోనే చెప్పినాము. ఆయన హ్మ్. సరిపోకనే వచ్చినాడు. అతన్ని హ్మ్. పట్టించుకోవడం లేదని, అతను చెప్పినా వినటం లేదని, అతన్ని దూరం పెట్టినానని బాధపడి వచ్చినానని చెప్పినాడు కదా! పత్రికల్లో ఆయనే స్టేట్మెంట్ ఇచ్చినారు కదా! ఏముంది దాంట్లో? హ్మ్. కొత్తదనం ఏముంది అంట. ఓకే. సరిపోకనే వచ్చినాడు అంట. ఆయన పలకరించడం లేదు. పలకరించినప్పుడు ఎందుకు అని దాటుకొని వచ్చినాడు. ఓకే. అంటే మెయిన్‌గా సార్ బయట ఏ విధంగా ప్రొజెక్ట్ అవుతుందంటే సజ్జలకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈయనకి ఇంపార్టెన్స్ అట్లా తగ్గించేశారు. అందుకని చెప్పేసి అది ఆ ప్రశ్న రాలేదు. సజ్జలనేది రాలేదులెండి. హ్మ్. ఆయన దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేసినా గానీ మొహం చాటేసినాడు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ఇతన్ని దూరం పెట్టినారనే వచ్చినానని చెప్పినారులెండి. ఇంక మళ్ళా హ్మ్. కొత్తదనం ఏం లేదు అతను. అతనే ఒప్పుకున్నాడు. స్టేట్మెంట్‌లోనే చెప్పినాడు. ఓకే. సార్ ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ క్వార్టర్‌లోనే ఉన్నారా? చూస్తే బయట కూడా పొలిటికల్ అంశాలు పెద్దగా అంటే వాళ్ళ నేతలు అరెస్ట్ అయినప్పుడు బయటకు రావడం తప్పితే ఇంకే అంశాలు కూడా పట్టించుకోనట్టుగానే ఉన్నట్టుగా కూడా ఆయన మీద కూడా విమర్శలొస్తున్నాయి. వాళ్ళే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కూడా అంటున్నారు. మరి ఇంకా అదే స్వభావం ఉందా ఆయనకి? మరి మీరేం చెప్తారు సార్? మాట్లాడుతున్నారు గదా! ఇప్పుడు వాళ్ళు. హ్మ్. మంచో, చెడో వాళ్ళు 10 మందిని